విబి గ్రామ్జీ అని మార్చేసి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా మార్చేయడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రజలను ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని, ఈ నెలాఖరికి ఈ R&R కాలనీకి శ్మశానానికి సంబంధించిన స్థల సేకరణ కార్యక్రమం మొదలు పెట్టాలి ప్రభుత్వం. అలా మొదలు పెట్టని పక్షంలో మే 1వ తారీఖు నుంచి ఎవరు చనిపోయినా డెడ్ బాడీని తీసుకొచ్చి స్థానిక గోకవరం తహసీల్దార్ ఆఫీసులోనే అక్కడే ఖననం చేస్తాం, అక్కడే దహనం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీగా అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. పెంచుతారండి, తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు మీద పెట్టినట్టు పెట్టారు. కొంతమంది కాసు బాగా ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదండి. ఇచ్చేదట అందరికి ఇవ్వాలండి, లేకపోతే మానేయాలి మొత్తానికి. ఒకరికా నవ్విచ్చి ఒకరికి ఏడిపిస్తుంది న్యాయమేనండి. ఒకరికి ఇచ్చారండి, ఒకరికి ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళ నవ్వుతున్నారు మా మొహం చూసి అండి. ఇవ్వనలా ఏడుచు మొహం పెట్టుకొని ఉన్నాం మేము. ఇది న్యాయమేనండి. 100 రోజుల పల్లె లిస్ట్ లో పేరుందా? 100 రోజుల పని ఏదమ్మా? ఉపాధి పని. అది కూడా నాశనం చేశారులే అమ్మా ఈ ప్రభుత్వం. అది కూడా నాశనం చేసేసింది. 100% నిధులు ఇచ్చేదాన్ని 60% తగ్గేసింది. పనిలే పాటలేదండి. ఇచ్చిన ఎంత 6 లక్షలు ఇచ్చారు. 6 లక్షలు ఎన్నా తింటామండి, ఎన్నా తాగుతామండి, పుల్ల కొనుక్కోవాలి. మీరు గ్యాస్ రేట్ అని ఎలాగండి? ఓటీపీ చెప్తేనే గ్యాస్ ఇస్తా, లేకపోతే అందరూ చెప్పలేరు కదమ్మా, మీకు తెలియదు కదా. అది చదువు లేదు, మేమే ఓటీపీ చెప్పారు. ఏం చెప్పం మరి? మాకు ఓటీపీ రాదు. మరి మాకు ఇవ్వనన్నాడు గ్యాస్, మేము ఎక్కడికి వెళ్ళాం మరి? ఎలా బతుకం? పని పుల్లలు ఏమైనా ఉన్నాయవు? పోనీ అక్కడ పక్కన అడుగు ఉందా? పోనీ పుల్ల మొక్క తెచ్చుకోవటం అది కూడా లేదు. మరి ఇక్కడికి వచ్చినాం. కొండ ప్రాంతాల్లో బతికేవాళ్ళు వెనకబడి ఉంటారు కాబట్టి, వాళ్ళకి లో నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, వాళ్ళకి జ్ఞానం తక్కువ ఉంటుంది కాబట్టి, అక్షరాస్యత అంతగా ఉండదు కాబట్టి, వాళ్ళకి ప్రత్యేకంగా రాజ్యాంగం రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అక్కడే బతికే వీళ్ళందరూ కూడా ఎస్టీ రిజర్వేషన్స్ లేకపోయినా అలాగే వెనకబడి బతికే జనం. వీళ్ళకి ఓటీపీలు చెప్తేనే గ్యాస్ ఇస్తాము, ఓటీపీలు చెప్తేనే మీకు పనికాహారం పథకం పనిస్తాము, ఓటీపీలు చెప్తేనే మిగిలిన పథకాలు ఇస్తామని వీళ్ళందరినీ మోసం చేస్తూ ఉంది ప్రభుత్వం. అధికారులు కళ్ళు తెరాలి. ఏదైతే దౌర్భాగ్యం అనిపిస్తూ ఉన్నారో, వెనకబడిపోయి ఉన్నారో, ఈ అవకాశాలు లేక ఉన్నారో వీళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే పోలవరం ప్రాజెక్టు కోసం యజ్ఞం చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, R&R ప్యాకేజీలు ఇచ్చామో, వీళ్ళందరినీ తీసుకెళ్ళి చక్కటి వసతులు ఇచ్చామో, వీళ్ళందరికీ కాలనీలు నిర్మాణం చేసాము, వీళ్ళకి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేసామని గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఉన్నదో, ముఖ్యమంత్రి గారు ఉన్నారో, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారో, మీరు కళ్ళు తెరిచి చూడవలసిన అవసరం ఉన్నది. అయినండి అయ్యగారు ఒక మాట వచ్చిండండి, మాట చెప్పమ్మా. వచ్చిండండి, ఏం చేసిండండి ఆయన? ఆటో తొలగుకునే వాడికి మీరు ఆటో ఎక్కి డబ్బులు ఇవ్వరా? ఇస్తున్నారుగా. చెప్పు కుట్టుకునే వాడికి చెప్పులు కుడితే మీరు డబ్బులు ఇస్తలేదా? ఇస్తున్నారుగా. మిషన్ తొక్కునే వాడికి మీరు ఇస్తలేదా? మరి అందరికీ ఇస్తాండు. ఏమి లేని పేదోళ్ళు ఏం తిని బతుకుతారు? అది ప్రతి ఒక్కరు ఆటో కొనుక్కోవాలా లెక్కన? ప్రతి ఒక్కరు మిషన్ కొనుక్కోవాలా లెక్కన? అదే అమ్మా, ఈ ముందు ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా, ఆ ప్రభుత్వం 18,000 ఇస్తానని చెప్పేసి అన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మహిళలందరికీ ప్రతి నెల 1,500 ఇస్తానని చెప్పేసి 1,500 ఇస్తానని చెప్పేసి మోసం చేసిన పరిస్థితి ఉంది. ప్రజల కోసం ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఏదైతే R&R కాలనీకి సంబంధించి ఈ వెనకబడిన అమాయకులైన ఈ ప్రజలందరినీ తీసుకొచ్చి ఈ గోకవరం మండలంలోని ఈ R&R కాలనీలో పెట్టారు. ఎవరైనా చనిపోతే అండి, వీళ్ళు ఆ డెడ్ బాడీని ఎక్కడికి తీసుకెళ్లాలో తోచని అగమ్య గోచర పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ నుంచి రాజమండ్రి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 40 కిలోమీటర్ల దూరం రాజమండ్రి ఎలా తీసుకెళ్ళగలరండి వీళ్ళు? ఇంత ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ దహన సంస్కారాలు ఇక్కడ చేయగలరా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీగా అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం. ఈ నెల చివరి నాటికి ఈ ఎవరైతే శ్మశానం లేకుంటే ఇబ్బంది పడతా ఉన్నారో R&R కాలనీలోని వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ అధికారి వచ్చి ఇక్కడ ల్యాండ్ ఎక్విజిషన్కి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల ఏదైతే ఉందో ఈ నెలాఖరు లోపు ఈ శ్మశానానికి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంది. ఈ నెలాఖరికి ఏప్రిల్ నెలాఖరికి ఈ శ్మశానానికి స్థల సేకరణకి ప్రభుత్వం ముందుకొచ్చి
చర్యలు చేపట్టే కార్యక్రమాన్ని ప్రారంభించకపోతే మే 1వ తారీఖు నుంచి ఎవరు చనిపోయినా ఈ R&R కాలనీలో ఎవరు చనిపోయినా ఆ డెడ్ బాడీని తీసుకుని ఈ గోకవరం మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఈ గోకవరం మండలంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి తీసుకెళ్ళి డెడ్ బాడీని అక్కడే పెడతారని చెప్తా ఉన్నారు వీళ్ళందరూ. ఏమండి అదే కదా మీరు చెప్పేది? అదే కదా చెప్తున్నారు. ఏదైతే క్రిస్టియన్ ఆచారంతో ఉన్న వాళ్ళైతే వాళ్ళు కప్పి పెడతారు, ఆ తహసీల్దార్ ఆఫీసులోనే కప్పి పెడతారు. నేనే ఉండి ఆ కార్యక్రమాన్ని వీళ్ళందరికీ అండగా ఉండి నేనే ఉండి ముందుండి నడిపిస్తాను. అలాగే దహన కార్యక్రమాలు చేయవలసి ఉన్న హిందూ మతస్థులైనప్పటికీ కూడా వాళ్ళని అక్కడ ఆ దహన కార్యక్రమాలు తహసీల్దార్ ఆఫీసులోనే చేస్తారు. ఈ నెలాఖరు లోపు ఈ R&R కాలనీలో ఉన్న ప్రజలకి శ్మశాన వాటిక కోసం స్థల సేకరణ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలు పెట్టకపోతే మే 1వ తారీఖు నుంచి ఎవరు చనిపోయినా ఈ డెడ్ బాడీని తీసుకొచ్చి స్థానిక గోకవరం తహసీల్దార్ గారి ఆఫీసులోనే ఉంచుతాము. అక్కడ దహనం చేయవలసిన వాళ్ళని అక్కడే దహనం చేస్తాము. ఒకవేళ పూడ్చవలసి వస్తే అక్కడే పూడ్చుతాము. మా మీద అందరి మీద కేసులు పెట్టండి, ప్రభుత్వం మీరు ఏమైనా చేయండి, కానీ ఈ డెడ్ బాడీ ఈ నెలాఖరు దాటితే 1వ తారీఖు నుంచి ఎవరు చనిపోయినా ఈ గోకవరం మండల తహసీల్దార్ ఆఫీస్గా తీసుకొస్తామని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు గుర్తు పెట్టుకోవాలి. ఈ నెలాఖరు లోపు ఈ సమస్యని పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే మే 1వ తారీఖు నుంచి ఎవరికి ఏ కష్టం వచ్చి ఎవరు చనిపోయినా సరే ఆ డెడ్ బాడీని తీసుకొచ్చి తహసీల్దార్ ఆఫీసులోనే ఉంచుతామని చెప్పేసి మరీ గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. మంచినీళ్ళు లేవు వీళ్ళకి. వారానికి 10 రోజులకు ఒకసారి వస్తున్నాయట సత్యాయిబాబా వాటరు. ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది. వీళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వీళ్ళందరికీ ఫెసిలిటేట్ చేసినవి అన్నీ ఇప్పటి వరకు ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు ఫెసిలిటేట్ చేశారు. డిప్యూటీ కలెక్టర్ రంపచాడం వారు ఇప్పటి వరకు పర్యవేక్షణ చేశారు. ఇప్పటి నుంచి పర్యవేక్షణ చేయవలసింది ఎవరైతే కన్సర్న్డ్ మండలం ఉన్నదో గోకవరం మండలం తహసీల్దారు తర్వాత ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, నిలబడుతుంది. వీళ్ళందరూ అంటూ ఉన్నారు ఉపాధి హామీ పనిలే లేకుండా పోయేటోళ్ళకి 100 రోజుల పని